నెల్లూరు జిల్లా సంగం చెక్ పోస్ట్ సెంటర్లో పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. చలివేంద్రంలో మంత్రి పోలీసులకు మజ్జిగను అందించారు. పాత చెక్ పోస్ట్ సెంటర్ ఎస్సీ కాలనీకి కాలనీవాసులు అంగన్వాడీ పాఠశాల కావాలంటూ మంత్రికి అర్జీ సమర్పించారు. దీన్ని పరిశీలిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. నేను కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలని పోయినాను, కానీ నేను చదివింది మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని పైకి వచ్చాను. అట్లా గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా. అలా చదువుకుంటా మేము వచ్చాం. ఇవాళ మాకు తగ్గింది ఏంది, కాన్వెంట్లలో వాళ్ళకి పెరిగిందేమో ఏం లేదు, అనవసరమైన తెలియదు. ఇప్పుడు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఐవాళ్ళు ఈ నెలలో నోటిఫికేషన్ ఏప్రిల్ 1-2 తారీఖు జూన్కి అంతా పూర్తి అయిపోద్ది. పరీక్ష, ఇంటర్వ్యూ అన్నీ 16,000 మంది కొత్త ఐవార్లని ఎక్కడ ఖాళీలు లేకుండా భర్తీ చేస్తారు. ఈ పిల్లల్ని అంతా ప్రభుత్వ స్కూళ్ళకే పంపారు. ఇప్పుడు నుంచి ఇంకా కొత్త మోడల్ స్కూల్స్ వస్తున్నాయి. ప్రతి మోడల్ స్కూల్లో కూడా 5 తరగతులు అయితే 5 ఐవారు, 6 అయితే 6. ఎన్ని క్లాసులు ఉంటాయో అన్ని తరగతులకి అంతమంది టీచర్ని పెట్టి కొత్తగా మొదలు పెడుతున్నాం. ఇది ఉండేది కొత్త విధానం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చాక దీన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొదలైంది, ఇప్పుడే మొదలు మార్పుకి. భవిష్యత్తులో ఇంకా 1-2 సంవత్సరాలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతుంది. ఇప్పుడు మనకి సంఘం ఉంది,